ఎన్నికల నగారా మోగిన 5 రాష్ట్రాల్లో గెలుపు ఓటములకు నిర్ణయించే ఓటు బ్యాంకుపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అందించడంతో కీలక పాత్ర పోషించే సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పట్టాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే అంశాలు చాలానే ఉన్నప్పటికీ మెజార్టీ ఓటర్లో ఉన్న వర్గాల్ని ఏ పార్టీ అధికారంలో ఉండాలో డిసైడ్ చేస్తాయి. రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలను నిర్ణయించే వర్గాలేంటి? దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చే నెలలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను నిర్ణయించడంతో పాటు ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే దానిపై అనేక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఓటర్లను ఆకట్టుకునే హామీలు, మేనిఫెస్టోతో పాటు ఆయా ప్రభుత్వాలపై ఉండే సానుకూలత లేదా వ్యతిరేకత సహా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో కులాలు, మతాలు, వర్గాల పేరుతో ఓటు బ్యాంకుగా ఏర్పడే సమూహాలు కూడా కీలకమే. రాష్ట్రాలలో మెజారిటీ వర్గాల జనాభానే ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది నిర్ణయిస్తుంది. అందుకే రాజకీయ పార్టీలు సైతం రాష్ట్రాల్లో సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగానే ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించనున్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సైతం ఈ దళిత, గిరిజనుల ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నాయి. 2018లో దళిత, గిరిజనుల విశ్వాసాన్ని పొందలేకపోవడం వల్లనే ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. మధ్యప్రదేశ్లో సీట్ల సంఖ్య తగ్గడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఈ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 5 రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన ఓటర్లు అధికార పీఠాన్ని అప్పగించడంలో కీలకంగా మారనున్నారని తెలుస్తోంది. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 669 అసెంబ్లీ స్థానాలుండగా వీటిలో 250 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. అంటే మొత్తం సీట్లలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలదే 37.36% వాటా. 5 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో 2/3 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో విజయ పతాకాన్ని ఎగురవేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న బీజేపీ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. అదేవిధంగా తెలంగాణలో నాటి తెలంగాణ రాష్ట్ర సమితి, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ దళిత, గిరిజన సీట్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మాయాజాలం ఈ రిజర్వ్డ్ స్థానాల్లో దాగి ఉందనడానికి గణాంకాలే నిదర్శనం. దళిత, గిరిజన ఓటర్ల మద్దతు లేకుండా తెలంగాణలో ఏ పార్టీ అయినా అధికారం చేపట్టడం అసాధ్యం. ఎందుకంటే 18% ఎస్సీ, 12% ఎస్టీ ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణలోని ఓటర్లలో దాదాపు 30% మంది ఈ 2 వర్గాలకు చెందిన ఓటర్లే ఉన్నారు. ఈ కారణంగా తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 31 సీట్లు రిజర్వు స్థానాలుగా ఉన్నాయి. వాటిలో 12 సీట్లు ఎస్టీకి, 19 సీట్లు ఎస్సీకి రిజర్వ్ అయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక రిజర్వ్డ్ స్థానాలను కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, దళిత బంధు వంటి పథకాలను తీసుకొచ్చిన కేసీఆర్ వారిని ఎప్పుడూ తమ వైపే ఉండేలా చూసుకుంటున్నారు. గిరిజనుల కోసం కొన్ని పథకాలను ప్రకటించారు. అయితే పథకాలు ప్రకటించిన స్థాయిలో అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో దళిత, గిరిజనులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక మిజోరాం రాజకీయాలు గిరిజన సంఘాల చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం ఎత్తైన పర్వతాల మధ్య కొలువై ఉంది. మిజోరాంలోని మొత్తం 40 సీట్లలో 39 సీట్లు ఎస్టీ కమ్యూనిటీకి, 1 సీటు జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది. మిజోరాంలో ఎస్సీ వర్గానికి 1 సీటు కూడా లేదు. 2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ ప్రజలను ఆకట్టుకోగలిగింది. కానీ ఈసారి సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజస్థాన్ రాజకీయాల్లో దళిత, గిరిజన ఓటర్లు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు. 17% దళితులు, 13% గిరిజన ఓటర్లు ఉన్నందున రాష్ట్రంలో అధికారాన్ని 2 వర్గాల ఓటర్లే నిర్ణయించగలుగుతారు.
రాజస్థాన్లోని 200 అసెంబ్లీ సీట్లలో దాదాపు 30% అంటే 59 సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయగా అందులో 34 సీట్లు ఎస్సీలకు 25 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. 2013 ఎన్నికల్లో 45 రిజర్వ్డ్ స్థానాలు గెలుచుకుని రాజస్థాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ 2018లో 21 స్థానాలకు పడిపోయింది. అందులో 11 ఎస్టీ 10 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. 2013లో కాంగ్రెస్ 7 రిజర్వ్డ్ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 2018 నాటికి కాంగ్రెస్ బలంగా 34 సీట్లకు పెరిగింది. వీటిలో 21 ఎస్టీ 13 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఫలితంగా విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ గణాంకాలే రాజస్థాన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో అధికార మాయాజాలం ఎలా దాగి ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఈ స్థానాల్లో గెలుపు కోసం బీజేపీ కాంగ్రెస్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని దళిత గిరిజన ఓటర్లకు ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకురాగల శక్తి ఉంది. మధ్యప్రదేశ్లో 16% ఎస్సీ 21% ఎస్టీ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో 82 సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వు కాగా అందులో 47 సీట్లు ఎస్టీకి 35 సీట్లు ఎస్సీలకు కేటాయించారు. 2013 ఎన్నికల్లో 82 రిజర్వ్డ్ స్థానాల్లో 53 గెలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించగా 2018లో 25 సీట్లకు పరిమితమై ఓటమి పాలైంది. 2013లో 12 రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా 2018 ఎన్నికల్లో 40 సీట్లకు చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది. అందుకే ఎస్సీ ఎస్టీ వర్గాల ఓట్లను రాబట్టేందుకు బీజేపీ కాంగ్రెస్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా ఎస్సీ ఎస్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాల్సిందే. వారి మద్దతు లేకుండా అధికారం అంత సులువు కాదనేది ఆయా పార్టీలకు తెలియని విషయం కాదు. ఛత్తీస్గఢ్ రాజకీయాలు గిరిజన దళిత సంఘాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్రంలో 34% గిరిజన ఓటర్లుండగా వారికి 29 సీట్లు రిజర్వ్ అయ్యాయి. దళితులు 11%కి చేరువలో ఉండగా వారికి 10 సీట్లు రిజర్వ్ అయ్యాయి. అలా మొత్తంగా రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 39 స్థానాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. 2018 ఎన్నికల్లో 39 రిజర్వ్డ్ స్థానాల్లో బీజేపీ 5 మాత్రమే గెలుచుకోగలిగితే కాంగ్రెస్ 29 ఎస్టీ సీట్లలో 28 గెలుచుకుంది. అలాగే 6 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపే కాంగ్రెస్ మెజారిటీకి ఉపయోగపడింది. తద్వారా 15 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీల సీట్లలో గెలుపు కోసం రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే రానున్న ఎన్నికల స్కెడ్యూల్ కులాలు స్కెడ్యూల్ తెగల మద్దతు ఎవరికి లభిస్తుందనేది చూడాలి. సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే హామీలు మేనిఫెస్టోతో పాటు ప్రభుత్వాలపై ఉండే సానుకూలత వ్యతిరేకతతో సహా పలు కీలక అంశాలను ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో కులాలు మతాలు వర్గాల పేరుతో ఓటు బ్యాంకుగా ఏర్పడే సమూహాలు కూడా కీలకమే.